Praise the Lord. Praise the Lord and good morning to everybody. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ కూడా క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషం. ప్రశ్న అడగడమే కానీ జవాబుమే బట్ అందరూ హోప్ ఎవరి స్తోత్రం. దేవుడు మనకి ఎంత కావాలని ఎంత సమయాన్ని ఇచ్చారో సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో గడుపుదాం. కష్టపడండి, ప్రయత్నం చేయండి, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండండి. లోకానికి కాదు, దేవునికి. అదే మనకు ఆశీర్వాదకరం. సరే, మరి సమయం దాటిపోతుంది. ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. అంకుల్ మీ దగ్గర లేరు కదా, కనపడలేదని మరి అటు ఇటు తిరక్కండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రియేక దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆది ఉన్నట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగ యుగములకును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రియేక దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆది ఎందునట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములకును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రియేక దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆది ఎందునట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములకును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. Holy Spirit, thou art welcome in this place. Holy Spirit, thou art welcome in this place. Omnipotent Father of mercy and grace, thou art welcome in this place. Thou art welcome in this place. Holy Spirit, thou art welcome in my heart. Holy Spirit, thou art welcome in my heart. Omnipotent Father of mercy and grace, thou art welcome in my heart. Thou art welcome in my heart. Holy Spirit, thou art welcome in this place. Holy Spirit, thou art welcome in this place. Omnipotent Father of mercy and grace, thou art
నిత్యుడవైన మా దేవ, మా రక్షకుడువు, మా ప్రాణప్రియుడవైన యేసయ్య నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. నాయనా, నీవు ఆది అంతం లేని వాడువు, కానీ సర్వ సృష్టికి సమస్తానికి ఆల్ఫా ఒమేగా ఆది అంతమనై ఉన్నావు. నాయనా, మరి నీ సృష్టి అంతా ప్రభువా నీ వల్లనే, నీ జ్ఞానము చేతను, నీ శక్తి చేతను, నీ వాక్కు చేతనే ప్రభు నిర్వహించబడుతూ ఉన్నది కనుక నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నావు. సకల ప్రాణులను పోషిస్తూ ఉన్నావు. మానవులమైన మమ్మను కూడా ప్రభు నీవు పోషించి తండ్రి ఆదరిస్తూ ఉన్నావు. మానవులమైన మాయలో నీకున్న అపారమైన ప్రేమ కొరకు, ప్రత్యేకమైనటువంటి సంకల్పము చిత్తము కొరకు తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మేము నీ బిడ్డలుగా నీ నీతిని అనుసరించి జీవించాలని ఎల్లవేళలా నీ నామమునే నీవు ఘనపరుస్తూ మహిమపరచాలని ప్రభు నీవు కోరుచున్నందుకు నీకు స్తోత్రాలు. మా తండ్రిగా మేము నీ చిత్తాన్ని నెరవేర్చాలని కూడా ప్రభు నీవు కోరుచున్నందుకు యేసయ్య నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన లోకంలో సృష్టిలో మా చుట్టూ జరుగుతున్న సమస్తం కొరకు ప్రభు నీకు వందనాలు. ఆయన ఆఖరికి చివరకు ఈ కోవిడ్-19 కొరకు ప్రభు నీకు స్తోత్రము. దాని వెనుకున్నటువంటి నీ ఉద్దేశము, సంకల్పం కొరకు నీకు వందనాలు. మరి ఈ దినాల ప్రభావం తండ్రి, మరి నిన్నటి దినాలు విశాఖపట్నం జరిగినటువంటి అపాయం కొరకు కూడా నీకు స్తోత్రాలు ప్రభా. మరి అన్ని సమస్తం కూడా నీకు నీ ఎరుకలోనే నాయనా నీకు తెలిసే అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి తండ్రి, మరి ఏ కారణంతో నీవు తండ్రి అనుమతిస్తున్నావో తెలియదు నాయన. మరి మీ జ్ఞానము మా జ్ఞానానికి అందదు కనుక అయ్యే నీ జ్ఞానానికి లోబడుతూ ఇష్టపూర్తిగానే నాయన సమస్తం కొరకు ప్రభు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మరి ఈ దినములలో నీ మహాకృపను బట్టి నాయన మేము అధిక సమయము నీ సన్నిధిలో నీతో గడపడానికి, ప్రార్థించటకు, నేను ఆరాధించడానికి మాకు నేర్పించండి, మాకు సహాయం చేయండి. దయగల తండ్రి, ఆయన మరి మమ్మలను, మా జీవితాలను ప్రభు మీరు మార్చండి నాయన. నీ సన్నిధిని నిత్యము వెతుకుచు, నీ వల్ల మేము బలపడుచు, నీ వల్లనే మేము జీవించి తిరిగి నీ యొద్దకే ప్రభు మేము చేరినట్లుగా సిద్ధపడటానికి నీ కృప చూపించండి యేసయ్య. మరి మీరు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉండగా, నీ ఆత్మ ద్వారా మాకు ఉపదేశిస్తూ ఉండగా, నీ చిత్తమును, నీ ఉద్దేశమును సంపూర్ణంగా నాయన మరి నీవు బోధిస్తున్నట్లే, నీవు కోరినట్లే మేము గ్రహించడానికి, అంగీకరించడానికి కూడా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో తండ్రి, మరి ఆయా గ్రామాలలో అయ్యా నీ బిడ్డలుగా నాయన మరి మేము ఏకీభవించి ఏక మనసుతో నిన్ను ప్రార్థించడానికి కృపనిచ్చావు, నీకే స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబంలో నీ సన్నిధిని ఉంచండి. ప్రతి బిడ్డను, ఆత్మను నీ సంపూర్ణంగా వారి ప్రాణాత్మ శరీరాలను నేను నీ ఆత్మవశంలో ఉంచుకొని అయ్యా మా ప్రార్థనలో, ఆరాధనలో తండ్రి మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రతి విషయంలో మేము మీకు కృతజ్ఞులమై నిన్ను ప్రేమతో స్తుతించి ఆరాధించినట్టు ప్రభు మాకు సహాయం చేయండి యేసయ్య. నీ పరిశుద్ధాత్మను మాతో, మా అందరికి తోడుగా ఉంచమని, నీ ఆత్మతో నింపమని, నీ ఆత్మ చేతని నడిపించమని కూడా ప్రభు బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా మాలోనికి, మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం నాయన. మమ్మను, మా కుటుంబాలను సంపూర్ణంగా నీ ఆధీనంలోకి తీసుకొని నీ నడిపింపులోనే వాక్యం ధ్యానించినప్పుడు, యేసయ్యను ఆరాధించినప్పుడు మాకే సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈ సమయమును మరి బిడ్డలందరినీ ప్రభు ఆయన ఈ పాదాలు చెందబెట్టి మమ్మల్ని దర్శించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి. మమ్మను ఇంకా బలపరిచి లేవనెత్తమని వేడుకుంటూ ఉన్నాము. మా సమస్తమైనటువంటి నడతలో, భక్తిలో
ప్రేమ విశ్వాసంలో కూడా యథార్థత దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి మేము అన్ని విధాలుగా కూడా నిన్నే మహిమపరచడానికి కృప చూపించమని పరిశుద్ధాత్మ దేవానికి సమర్పించుకుంటూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమాలు స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏం పాడను? 90. తొంభై 95 పాట పాడుకుందాం. 95. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండెను. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండెను. యెహోవా నీ సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఎంతో బలమైనది. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన. చెరసాలలో వేసిన
యుగ యుగాలు తగ్గేవాడు. ఏం పాటలు చెప్పండి. డెబ్బై ఆరు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పోటీ జగమును లోకపు పునాది లేనప్పుడు, భూమిని పోటీ జగమును లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతమును కోటకమును నరునికి లోకము లేనప్పుడు, పర్వతములు కోటకమును నరునికి లోకము లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంబోధుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంబోధుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు.
దేవుని సన్నిధిలో చేతులెత్తి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పరమ తండ్రి, మా సృష్టికర్తమైన దేవా, నీకే స్తోత్రాలు. సమస్తమును నీ వాక్కు చేత కలుగు చేసిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నేను సృష్టి అంతటి నీ ప్రభా, నీ జ్ఞానం చొప్పున నీ శక్తి మేరకు ప్రభా నీవు కలుగు చేసి అయా సకల జీవులు మరి సర్వ మానవాళి కూడా ప్రభా సంతోషంగా జీవించడానికి అవసరమైన ప్రతి ఈవిని నైనా ఈ సృష్టిలో నీవు ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రాలు. కనుక నీ సృష్టిని ముందు కలుగు చేశావు, మానవుని తరువాత కలుగు చేసి యథేచ్ఛగా సంతోషముగా ప్రభా అనుభవిస్తూ ఆయన జీవించమని ప్రభా నువ్వు ఆశీర్వదించావు. ఈ ప్రేమ కొరకు పరమ తండ్రి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, నీవు సర్వశక్తివంతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివే, గొప్ప దేవుడవు ప్రభా. అయినప్పటికీ అల్పులమైనటువంటి మమ్మను, గడ్డి పువ్వు లాంటి మమ్మను, నేను ఒట్టి ఊపిరి లాంటి మమ్మను ప్రభా నీవు నీ ప్రాణప్రదముగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి, నీకే స్తోత్రాలు. అల్పులమైన మా కొరకు తండ్రి ఈ లోకానికి నీవు వచ్చావు, మమ్మల్ని దర్శించడానికి వచ్చావు, మాకు సహాయం చేయడానికి వచ్చావు. అయా, నీ ఉపదేశమును మాకు ఇచ్చి, నీ జీవం కలిగిన వాక్కులు మాకు ఇచ్చి ప్రతి దినము నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, ఈ లోకంలో ప్రభా మా యొక్క ప్రతి అవసరాన్ని తీర్చడానికి యేసయ్య నీ శ్రేష్టమైన నామాన్ని మాకు ఇచ్చివేసి ఆ నామములో అడుగమన్నావు, నీ నామములో యేసు నామములో ప్రార్థించమన్నావు. అయ్యా, ఈ లోకములో తండ్రి మాకు అవసరమైన ప్రతి ఈవిని మాకు దయచేయడానికి, మాకు జయమునివ్వడానికి, అయ్యా మమ్మల్ని ఆదరించడానికి ప్రభా ఇష్టపడి నీ ప్రేమ కొరకు తండ్రి నీకే స్తుతులు మేము చెల్లించుకుంటూ ఉన్నాము. నాయన, ప్రతి దినము కూడా మీరు మాకు తోడుగా ఉండి నీ సన్నిధి మాకు అనుగ్రహించి దీవించినందుకు యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, మీరు మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు, మీరు మమ్మల్ని బలపరుచుతూ ఉన్నారు తండ్రి. మా మేలును కోరుతూ అయ్యా మేము ప్రార్థిస్తే చాలు, అడగండి నేను మీకు ఇస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చావు. అయ్యా, మేము మీకు మొరపెడితే నేను మీకు ఉత్తరం ఇస్తానని తండ్రి వాగ్దానం ఇచ్చావు. ఇదిగో నేను మిమ్మల్ని బలపరచువాడు నేను గనుక, నేను మీ బలమును నేనే గనుక, బలము నాది గనుక మిమ్మల్ని బలపరచువాడు నేను, నా బలమును నిత్యము వెలకమని ప్రభా నీవు మాకు నేర్పిస్తూ ఉన్నావు. అలాగనే తండ్రి నిత్యము నీ సన్నిధిని ప్రభా వెదకమని నాయన మాకు కనిపించడానికి, మమ్మల్ని ఆదరించడానికి ఇష్టపడుచున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధిగా మేము ఇష్టపడితే మీరు మాతో మాట్లాడడానికి కూడా మీరే ఇష్టపడుతూ ఉన్నారు. అయ్యా, మరి మేము నిత్యము కూడా నీ ఎదుటనే, నీ సన్నిధిలోనే, నీ కనుసన్నల్లోనే మేము జీవించాలని, మీరు మా ప్రతి అవసరాన్ని తీర్చాలని ప్రభు మీరు కోరుచున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా యేసయ్య, మీరు మమ్మల్ని ప్రేమించారు, మేము కూడా మేము ప్రేమించి ఆ ప్రేమ కొరకే బ్రతకాలని నాయన మీరు మాకు ఆదేశిస్తున్నారు, నేర్పిస్తున్నారు ప్రభా. మరి ఈ ప్రేమ కొరకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డలుగా మేము ఎల్లప్పుడూ మీతోనే ఉండాలని, నీ దగ్గరే ఉండాలని, అయ్యా నీ రెక్కల మాటని దాగి క్షేమముగా ఉండాలని ప్రభా నీవు కోరుచు అయ్యా మమ్మను ప్రతి క్షణము కూడా నీ సన్నిధికి నీ ఆహ్వానిస్తున్నందుకు కూడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీవెంత ప్రేమ కనబరుచున్నప్పటికీ తండ్రి మేము నేను లోకాన్ని చూస్తూ లోకములోని ఆకర్షణలకు వల్ల నీ నుండి పారిపోతూ అయ్యా నీకు దూరం అయిపోతూ తండ్రి మా ఇష్టానుసారముగా లేక లోకానుసారముగా నాయన మరి పాపములో పుట్టి పెరిగాము కనుక నాయన అపవాదికి నాయన ఇదిగో తండ్రి మేము చేరువై వాడికి ఇష్టమైన రీతిలో జీవించాలని ప్రభా నాయన మేము తండ్రి బ్రతుకుచూ ఉన్నాం. దేవ మమ్మ క్షమించమని తండ్రి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం. దయగల ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన మరి ఈ దినం వరకు, ఈ క్షణం వరకు కూడా ప్రభా మాకు చేసిన ప్రతి మేలు కొరకు, నాయన చూపిన ప్రేమ కొరకు, నీ ఆదరణ కొరకు తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. తండ్రి అయ్యా మేము బ్రతికి ఉన్నది మేము కలిగి ఉన్న క్షేమము ఈ సమస్తము కూడా ప్రభా నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే. నీ కృప చేత ప్రభు మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నావు నాయన, మమ్మల్ని విడువక ప్రేమిస్తూనే ఉన్నావు యేసయ్య. మా తండ్రి ఈ ప్రేమ కొరకు నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా
అయ్యా నీ నామాన్ని గణపరచడానికి, నేను స్తుతించడానికి, నీ సన్నిధిలో నైనా కొంత సమయము గడపడానికి, నీతో మాట్లాడడానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన నేను ఈ అవకాశం కొరకు ప్రభు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నాయన మరి అనుక్షణము కూడా ప్రభు మా కుటుంబాలలో, మా జీవితాల్లో జరిగే ప్రతి కార్యాన్ని మేము గమనించుకుంటూ ఇది నా యేసు చేస్తున్నటువంటి కార్యముగా మేము గ్రహించి ప్రేమతో ఆరాధించడానికే, ఆయనకు మరింత చేరువు కావడానికే నాయన మాకు నేర్పించండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ నాయన మరి ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించండి. నాయన నీ చిత్తాన్ని మాకు తెలియపరచండి తండ్రి. ఇప్పుడు మీరే మాతో, మా అందరితో కూడా, మేము అనేక స్థలాల్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క బిడ్డతో కూడా మాతో మాట్లాడి అయ్యా మమ్మను నీలో బలపరిచి ప్రార్థన మాకు నేర్పించి తండ్రి మమ్మల్ని ఇంకా మీకు చేరువుగా మమ్మల్ని తీసుకోమని, అయ్యా నీ ప్రేమలో మమ్మల్ని ముద్రించుకోమని తండ్రి మేము బ్రతిమాలి వేడుకుంటున్నాం. పరమ తండ్రి పరిశుద్ధాత్మదేవ మా యేసయ్య నాయన అయ్యా ప్రతి మేలు కొరకు కూడా తండ్రి నీకే స్తుతులను మేము చెల్లిస్తూ ఉన్నాం. మా స్తుతులను ప్రభు అంగీకరించి మనం వేడుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు మీరు మాతో మాట్లాడిన మీరే మమ్మల్ని బలపరిచి లేవనెత్తి మనకి సమర్పించుకుంటూ యేసయ్య నీ పాదాలు పట్టి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఇంట్లో ఎందుకంటే స్థితిగతులేని వాళ్ళు యేసునామం పాడబడాలి. 3:26 యేసునామం పాడ పాడ మధుర మధురము కంఠవాసం చేయ హృదయం పరుగు లేయులో పరవశించు నీ ప్రేమలో జీవించుటకు ఓ దేవా ప్రారంభము యేసునామం పాడ పాడ మధుర మధుర తమరి
చేయ హృదయం పరవశించును. నాదు నీ కాంతిని దర్శింప నీ ప్రేమలో జీవింపను, నీలో ఐక్యమునందను నివసింపగను. ఓ దేవా రారము, నీ ప్రేమలో జీవింపను, నీలో ఐక్యమునందను నాలో మీరు నివసింపగను. ఓ దేవా రారము, యేసు నామం పాడ పాడ మధుర మధురము. తమరింట వాసం చేయ హృదయం పరుగు ప్రియులు. పరవశించును. యేసు నామం పాడ పాడ మధుర మధురము. తమరిల్లాసం చేయ హృదయం పరవశించును. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మనం ఈ దినాలన్నీ కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం నేర్చుకోవడానికి, ప్రార్థించుట మరి నేర్చుకోవడానికా లేక అభ్యసించడానికా లేక ప్రాక్టీస్ చేయడానికా, ప్రార్థన ద్వారా యేసయ్యకు మరింత దగ్గర కావాలని మనము ఈ ప్రార్థన అంశం గురించి ప్రతి దినం కూడా మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ప్రార్థన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మరి ఏ భక్తుడు ఏ రీతిగా ప్రార్థించాడని ఈ బైబిల్ నుంచి కొంతమంది భక్తుల యొక్క ప్రార్థన విధానాన్ని మనం పరిశీలన చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన నిన్న మనం మోషే ఏ రీతిగా ప్రార్థించాడో చూచాం. మోషే ఏ రీతిగా ప్రార్థించాడో చూస్తే, మోషే మనలాగా ప్రార్థన అని ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని మరి రోజులోనో వారంలోనో ఆ రీతిగా ప్రార్థన చేయలే. మోషే తాను ఎప్పుడూ దేవుడితో మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతూనే ఉన్నాడు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా యెహోవాతో మోషే మాట్లాడాడని, మోషేతో యెహోవా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ బైబిల్లో ఈ మోషే యెహోవాతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడని తను పరిశీలన చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు తప్ప మరి యెహోవా మోషే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్లే మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రార్థన అనేది దేవునితో సంభాషణ అని మరి మోషే ప్రార్థన విధానం చక్కగా నిర్వచనం చెప్తా ఉంది. మరి యెహోషువ కూడా దేవుని బిడ్డలారా మోషే మరణించగానే
వెంటనే యెహోవా తండ్రి యెహోషువ గ్రంథము మొట్టమొదటి అధ్యాయం 1వ వచనంలో యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చాడు. వెంటనే మోషే మరణించగానే దేవుడే యెహోవానే యెహోషువతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అసలు యెహోషువ గ్రంథము యెహోషువతో మరి దేవుడే స్వయంగా ఆ ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడి నాయకునిగా నిలబెట్టి, మోషే స్థానంలో నాయకునిగా నిలబెట్టి, యెహోషువ నీవు భయపడవద్దు, మోషేకి నేను తోడైనట్లు నీవు కూడా తోడై ఉంటాను, మరి మోషే బోధించిన వాటిని ఏ వేటిని కూడా నీవు విడిచిపెట్టడానికి వీల్లేదు, బోధించాలని ఇవన్నీ చెప్పుకొచ్చి యెహోషువను నాయకునిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని బిడ్డలారా, యెహోషువ ప్రార్థన జీవితం ఎటువంటిది అంటే ఇంచుమించుగా మోషే ప్రార్థన జీవితం లాగానే యెహోషువ ప్రార్థన జీవితాన్ని చూస్తున్నాం. యెహోషువ గ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఇప్పుడు నేను దేవునితో మాట్లాడతాను, ప్రత్యేకంగా ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేసినట్లుగా లేదు. మోషే ఏ రీతిగానైతే దేవునితో మాట్లాడుతూ తన జీవితాన్ని కొనసాగించాడో, గడిపాడో, అదే రీతిగా ప్రతి సమయంలో కూడా, మామూలు సమయాల్లోనూ యుద్ధ సమయాల్లో కూడా మరి యెహోషువ దేవునితో మాట్లాడినట్టుగాను, మరి దేవుడు యెహోషువని పిలిచి చెప్పాల్సినవి చెప్పినట్లుగా మనము చూస్తూనే ఉన్నాము. కానీ ప్రత్యేకముగా ఇప్పుడు ప్రార్థించాడని మనం అనుకోవడానికి ఎక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భం కనపడలేదు. ఈ యెహోషువ గ్రంథం అంతా చూస్తే ఏమని ఉంటుందంటే, యెహోషువకు ఈలాగు సెలవిచ్చింది. ఏమండి, మరి యెహోషువ దేవునితో ఈలాగు మాట్లాడను అని ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ఒక రకం చెప్పాలంటే యెహోషువ కూడా మోషే లాగుననే మరి మోషేని చూచి ఎలా నేర్చుకున్నాడో, ఏమంటే మంచి ప్రార్థనా పరుడు, నిత్యము దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నడుచుకుంటున్నట్టు ఏమండి ఆ సన్నిధి పరుడు. కనుక ఎప్పుడు యెహోషువతో మాట్లాడతాడో, యెహోషువ దేవునితో మాట్లాడతాడో ఏమండి మనకు తెలియదు. వారిద్దరి మధ్య సంభాషణ కొనసాగుతూనే ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, అసలు మన జీవితమే ఒక ప్రార్థనగా మారాలంటే అడుగడుగున మనము యేసయ్యతో మాట్లాడుతూనే ఉండాలి. ఈ అలవాటు మనం చేస్తున్నప్పుడు, ఈ మంచి అలవాటు, ప్రార్థన అలవాటు, యేసయ్యతో గడపడం అలవాటు చేసుకున్నట్లయితే మరి ఆయన కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనకి మరి యేసయ్యతో నడవడం ఒక సాధారణ జీవితంగా మారుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మోషేకి యెహోషువకు ఆ ప్రార్థన, దేవునితో మాట్లాడటం అనేది ఒక సాధారణ విషయంగా ఏమండి మారింది. ప్రార్థన వారి జీవితాల్లో ఒక సాధారణమైన విషయం. ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఒక విషయాన్ని చేయాలి, దేవుని అడిగారు. మరి వీళ్ళతో ఒక పని చేయించాలి. ఆయనే యెహోషువను పిలిచి ఇదిగో ఇలా చేయమని చెప్పాడు. ఆఖరికి యుద్ధ సమయంలో కూడా ఆయి పట్టణాన్ని మరి గెలవడానికి ఎందుకు ఇబ్బంది వచ్చింది అని, ఎరుకో పట్టణాన్ని ఏ రీతిగా స్వాధీనం చేసుకోవాలి, మరి ఇవన్నీ కూడా ఏమండి యెహోషువకు వివరించి, యెహోషువ పక్షముగా ఉండి ఇజ్రాయేల్ పక్షముగా యుద్ధం చేసిన వాడు యెహోవా దేవుడే. కాబట్టి ఇక్కడ మరి మానవుల యొక్క జీవితంలో, ఈ లోకంలో మానవుల జీవితంలో ప్రత్యక్షంగా దేవుడే స్వయముగా ఏమండి ఇన్వాల్వ్ అయినట్లుగా మనము ఈ మోషే జీవితంలో, యెహోషువ జీవితంలో మనము చూస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు ప్రతి ప్రార్థన గురించి రెండు ముఖ్యాంశాలు యెహోషువ సందర్భంగా మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిది ఏమిటంటే 6వ అధ్యాయంలో ఏమంటే యెహోషువ యెరికో పట్టణాన్ని ముట్టడించి స్వాధీనం చేసుకుంటాడు. యెరికో పట్టణాన్ని స్వాధీనము చేసుకుంటాడు. సరే, దానికి ముందుగా మరి యెహోషువను, కాలేబును మరి కొంతమందిని పంపించడం అవన్నీ మనకు వద్దు. కానీ
దేవుని బిడ్డలు ఏ రీతిగా స్వాధీనం చేసుకోవాలో మరి దేవుడే స్వయముగా యెహోషువకు సెలవిచ్చినట్లుగా మనము ఏమండి చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఏం చేయమన్నాడు వీళ్ళతోటి? యెహోషువ, మీరు రోజుకొకసారి మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఏమని ఒక మారు దాని చుట్టూ తిరగాలి. రోజుకొకసారి 6 రోజులు, అలాగు 6 దినములు, 6 రోజులు మీరు రోజు పట్టణాన్ని ఒకసారి చుట్టూ తిరగాలి. ఏమండి, పట్టణం యొక్క వైశాల్యం ఎంత టైం పడుతుంది అని మనకు ఆలోచన రావచ్చు. అప్పుడు యెహోషువ యెరికో పట్టణాన్ని ఏమండి మరి ముట్టడించి స్వాధీనం చేసుకున్నప్పుడు యెరికో పట్టణం యొక్క విస్తీర్ణము 8 ఎకరాలు. 8 ఎకరాలు. మరి మనవాళ్ళు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు చెరువులు సాగు చేస్తూ ఉన్నారు. అంటే మన 10 ఎకరాల చెరువు కంటే చిన్నదిగా పట్టణము చిన్నదనే అనుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, 8 ఎకరాలు విస్తీర్ణత ఉన్నటువంటి మరి యెరికో పట్టణము. అయితే దాని గోడలు 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎత్తేమో 30 అడుగులు, వాటి యొక్క మందమేమో 20 అడుగుల మందం అని. అంటే ఎంత భయంకరమైనటువంటి గోడలు చూడండి. మరి ఆ గోడల మీద కూడా కొంతమంది నివాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సరే, ఇప్పుడు ఈ గోడలు ముఖ్యాంశం ఏంటి? ఈ గోడలు పడిపోయిన తర్వాత ఇశ్రాయేలు సైనికులు ఆ యెరికో పట్టణాన్ని పట్టుకున్నారు. మరి ఈ గోడలు ఎంత భయంకరమైన అంటే 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల మందం ఈ గోడలు. కాబట్టి రోజుకోసారి 6 రోజులు చుట్టూ వెళ్ళరమ్మన్నాడు. 7వ రోజున ఏం చేయమన్నాడు? 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు తిరగాలట. ఆ దినము మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా, 7వ మారు 6 సార్లు అయిన తర్వాత 7వ సారి యాజకులు బోర్లు ఊదుతారు. యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞయించెను, కేక వేయుడి అని యెహోషువ చెప్పగానే అందరూ కూడా బిగ్గరగా కేకలు వేస్తూ 7వ రౌండ్ ని వాళ్ళు పూర్తి చేయాలి. కాబట్టి 6 రోజులు ఒక్కొక్క రౌండ్ వేయాలి. 7వ రోజు 7 రౌండ్లు వేయాలి. 6 సార్లు తిరిగిన తర్వాత 7వ సారి 7వ చుట్టునకు యాజకులేమో బోర్లు ఊదుతూ దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వెళ్ళాలి. మరి ఆ 7వ చుట్టూ తిరిగేటప్పుడు యెహోషువ కేకలు వేయండి అని అన్నప్పుడు మరి వీళ్ళంతా కూడా కేకలు వేస్తూ తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ 7వ మారు ఈ శబ్దము బోర్లు ఊదుకుంటూ కేకలు వేస్తూ తిరిగగానే ఏమండి ప్రజలు కేకలు వేసేది. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలింది. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు కేకలు వేస్తూ బోర్ల ఊతూ తిరిగారో గోడలు కూలిపోయాయి. దేవుని పెట్టారు. ఇది సాధ్యమా? 20 అడుగుల మందం ఉన్నటువంటి గోడలు కేవలం బోర్ల శబ్దానికి ఈ మనుషుల కేకలకు అది కూలిపోవడం అనేది అది సాధ్యమైనటువంటి విషయమా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. రెండవది, ప్రతిరోజు వీళ్ళు ఆ యెరికో పట్టణం చుట్టూ తిరుగుతూ ఏం చేశారు అంటే, ఊరుకున్న సరదాగా మా కౌరులాడుకుంటూ తిరిగారా? లేకపోతే ప్రభువా ఈ పట్టణాన్ని మీరు మాకు అప్పగించాలి, ఈ పట్టణం మీద మాకు జయాన్ని ఇవ్వాలి అని ప్రార్థించుకుంటూ తిరిగారా? అలాగే మరి ఈ 7వ రోజున 7 సార్లు వాళ్ళు మొట్టమొదటి 6 సార్లు మౌనంగా ఏం చేస్తూ తిరిగారు. 7వ సారి వాళ్ళు బోర్లు ఊదుతూ
మరి యెహోషువనేమో 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, 6:20లో యెహోషువ ఏమండి కేకలు వేయమని, యాక్చువల్గా ఇక్కడ అంత లేదు కానీ యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి అని అందుకంతగాని ఇంగ్లీష్లో మనం ఏం చూస్తున్నామంటే ఏమండి అక్కడ ఏమని ఆజ్ఞ ఇచ్చాడు, ఏమండి యెహోషువ ఏమని ఆజ్ఞ ఇచ్చాడు అంటే షౌట్, కేకలు వేయండి, ఎందుకంటే దేవుడు మనకి పట్టణాన్ని ఇచ్చివేశాడు అన్నాడు. అక్కడ దేవుడు మనకి పట్టణాన్ని స్వాధీనం చేశాడు. ఎప్పుడు ఇంకా గోడ పడకముందే 7వ ఏమండి సారి తిరగడానికి ముందు యెహోషువ ఇచ్చినటువంటి ఆజ్ఞ కమాండ్ ఏంటంటే నౌ షౌట్ లౌడ్ బికాస్ ఫర్ ద లార్డ్ హస్ గివెన్ us the city అని ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు ఇప్పుడు ఈ ఇక్కడ మరి ఆ మాట కనబట్టలేదు కానీ ఈ 6:20లో 16 వచనం యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, కేకలు వేయండి, యెహోవా మీకు పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ప్రార్థనలో మనం నేర్చుకోవలసిన మెలకువ ఏమిటంటే నాకు అర్థమైన మేరకు 6 దినాలు కూడా వీళ్ళు మౌనంగా తిరిగిన ప్రార్థనా పూర్వకంగానే తిరిగారు, దేవుని సహాయాన్ని కోరుతూనే తిరిగారు. మరి మా పక్షంగా యుద్ధం చేయండి ప్రభు అన్నారు, మాకు విజయాన్ని ఇమ్మన్నారు, మరేమి చెప్పారో తెలియదు కానీ దేవుని బిడ్డలారా మరి 6 రోజులు ప్రార్థన చేస్తూనే తిరిగారు. అలాగే 7వ రోజున కూడా మరి మొట్టమొదటి 6 రౌండ్లు కూడా ప్రార్థిస్తూ తిరిగి 7వ ఒక చివరి రౌండ్కి మాత్రం కేకలు వేస్తూ బోరలు ఊదుచు వాళ్ళు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మన ప్రార్థనలో కొన్నిసార్లు ఈ కేకలు వేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది గట్టిగా జయ 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 జయనాదాలు చేయటం మనం చూస్తూ ఉంటాం. యేసయ్య యెరూషలేములో ప్రవేశించినప్పుడు హోసానా గీతాలతో జయగానాలతో వాళ్ళు యేసయ్యను ఊరేగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఏమని మరి వాళ్ళు హోసానా అన్నారా లేకపోతే ఇంకొకటి అన్నారా హల్లెలూయా అన్నారా ఏమని తెలియదు కానీ వాళ్ళు బిగ్గరగా కేకలు వేశారు. మరి ఈ సాంప్రదాయం దేవుని బిడ్డలారా మన ఇక్కడ నేను ఇండియాలో మన ఆంధ్రలో కానీ మరి ఇతర రాష్ట్రాల్లో కానీ చూడలేదు కానీ మరి ఇలాంటి కేకలు కోతలు ఇవన్నీ కూడా ఆఫ్రికాలో చూశాను. వాళ్ళు దేవుని ఆలయంలో ఆరాధన చేస్తూ కొన్నిసార్లు గట్టిగా ఈలలేస్తారు, కేకలు వేస్తారు, కోతలు కూస్తారు జంతువుల్లాగా. అది మనకి ఇక్కడ ఇండియాలో నేనైతే చూడలేదు. మరి వాళ్ళు మాత్రం దీన్ని పాటిస్తున్నారు. ఎందుకు పాటిస్తున్నారు నేను వాళ్ళు అడగలేదు కానీ, అంత టైం లేదు అడగలేదు కానీ వాళ్ళు వేసే చేతులు ఎత్తి గొంతులు వేసుకుంటూ వేసే రకరకాల శబ్దాలు కోతలకి మనం అడవిలో ఉన్నామా లేకపోతే దేవాలయంలో ఉన్నామో మనకి అర్థం కాదు. సరే ఇక్కడ కేకలు వేశారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ 16వ వచనంలో ఏమన్నాడు, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణము మీకు అప్పగించుచున్నాడు. అంటే అప్పటికి గోడలు పడలేదు, వీళ్ళు పట్టణాన్ని ఆక్రమించలేదు. కానీ 7వ ఈ రౌండ్ ప్రారంభంలోనే యెహోషువ చేసినటువంటి ఈ అనౌన్స్మెంట్ ఏంటంటే కేకలు వేయండి, ఇలాగా ఆనందంతో కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మనకి అప్పగించాడు అని చెప్పేసి అన్నాడు. ఇది మీరు మనం విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఆ గోడలు పడక ముందే వీళ్ళు పట్టణాన్ని ఆక్రమించక ముందే విశ్వాసముతో ఇక్కడ యెహోషువ ఏం చేశాడంటే ఒక ప్రకటన చేసేసాడు. ఏమని, కేకలు వేయండి, మనకి పట్టణాన్ని దేవుడు ఇచ్చేసాడని. అది పూర్తిగా దాన్ని ఆక్రమించక ముందే మరి యెహోషువ దీన్ని అనౌన్స్ చేశాడు. ఇది విశ్వాస సహితమైన ప్రార్థన. మార్కు 11:24లో మనం చూసాము. ఏమని అంటే, అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ఇక్కడ దేవుని బిడ్డలారా ఇంకా గోడలు కోరలేదు, పట్టణాన్ని ఆక్రమించుకోలేదు. కానీ ఇక్కడ యెహోషువ అంటున్నాడు, కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మనకి ఇచ్చేశాడు.
అప్పుడు అవి మీకు కలుగును. యేసు కూడా ఇంకా లాజరుని సమాధి దగ్గరికి వెళ్ళి పిలవలేదు. ఏమండి, మరి లాజరు లేచి రాలేదు. మరి లాజరుని పిలవడానికి ముందు అక్కడ నిలబడి, తండ్రి నా ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తోత్రం అన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనము ప్రార్థన చేసేటప్పుడు, ఏదైనా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సహాయాన్ని కోరుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, ప్రభు నాకు ఇది కలుగు చేశాడు అని అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. అవి ఇంకా మనకి రాలేదు, కానీ మనం పొందామని నమ్మినట్లయితే అప్పుడు అవి మీకు కలుగును. దీన్ని మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, అడిగే వాటిని దేవుడు నాకు ఇచ్చేసాడని నమ్మడం మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలో పరిశుద్ధ ఆత్ముడే మనకు నేర్పించాలి. కాబట్టి దేవుని సంగమా, మనము విశ్వాసంతో ప్రార్థన, అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన. ఇక్కడ ప్రభు యెహోవా తండ్రి యెహోషువకు నేర్పించింది అదే. మరి యెహోషువ దాన్ని ఆచరణలో పెట్టి ఏమంటే పూర్తిగా దాన్ని జయించక ముందే దేవుడు మనకి పట్టణాన్ని ఇచ్చేసేదని డిక్లేర్ చేశాడు. కాబట్టి మరి వాస్తవానికి దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, వీళ్ళు కేకలు, వీళ్ళ యొక్క బోరల యొక్క ధ్వనులు సంగతి ఎలా ఉన్నా దేవుడే స్వయంగా ఈ కార్యాన్ని జరిగించాడు. ఆయనే స్వయంగా ఏమని కార్యాన్ని చేసి గోడను దేవుని బిడ్డలారా మరి పడగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళు వాస్తవానికి ఎరుక ప్రజలు ఏమనుకున్నారంటే, ఆహా, మాకు దృఢమైనటువంటి ఎత్తైన బలమైన గోడలు ఉన్నాయి, మా కానాను దేవుళ్ళు దేవతలు మమ్మను చాలా బలవంతులు, మమ్మల్ని కాపాడుతారు అని చెప్పేసి వాళ్ళు విశ్వాసంతో ఆ గోడలను చూచి, వాళ్ళ దేవుళ్ళు దేవతలను చూసి వాళ్ళు ఏమని చాలా ధైర్యంగా ఉన్నారు. ఎడతిరిగి ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారు అనగానే వాళ్ళకి భయం పట్టుకుంది. వాళ్ళకి భయం ఎందుకని? అప్పటికే వీళ్ళు అనేక మంది అమలేకీల్ని మరి వాళ్ళని వీళ్ళందరూ కూడా జయించి అడ్డు లేకుండా తొలగించుకుంటూ మరి కానాను దేశానికి వస్తూ ఉన్నారు. ఇంతకు ఇప్పుడు వీళ్ళకి ఈ జయము, ఈ ఎరుకో పట్టణాన్ని ఆక్రమించడంలో ఈ జయము ఎలా కలిగింది అని మనం ప్రశ్న వేసుకుంటే, దేవుని బిడ్డలారా, వీళ్ళు దేవుని ఎడల ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి విధేయత, దేవుని యొక్క ఆజ్ఞల ఎడల ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి విధేయత, అలాగే మా దేవుడు మా పక్షంగా ఉన్నాడు, గొప్ప కార్యాలు చేస్తాడని మరి యెహోవా దేవుని యందు వీరుకున్నటువంటి విశ్వాసము, ఈ రెండు కూడా ఏమని మా దేవుడు మా పక్షంగా ఈ కార్యాన్ని చేయగలడు అనే విశ్వాసము, ఇవి ఈ ఎరుకో పట్టణాన్ని జయించడానికి తోడ్పడ్డాయి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యానికి లోబట్టు, నా దేవుడు గొప్ప దేవుడు, నాకు గొప్ప కార్యం చేయగలనే విశ్వాసము ఎరుక పట్టణాన్ని వాళ్ళకి జయనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని మనం అంతేగాని మనం ఎంత పెద్ద భయంకరమైనటువంటి మైకులు పెట్టినా గోడలు పడతాయా అంటే చిన్న చిన్నవైతే పడవచ్చేమో, కానీ 20 అడుగుల మందం ఉన్నటువంటి గోడలు పట్టడం అనేది కష్టం. సరే, అది ఎంత కష్టం అనేది మనం సైంటిఫిక్ గా మనకి తలపోట్లు అక్కర్లేదు. అసలు గోడలు ఎలా పడ్డాయి? వీళ్ళు అరువుగానే, వీళ్ళు కేకలు వేయగానే, బోర్లు ఊదగానే వీళ్ళు కేకలు ఏమని వేశారు? హల్లెలూయా కేకలు వేసారా? నా దేవుడు గొప్ప దేవుడు అని కేకలు వేసారా? యెహోవా అడోనాయ్ అదే యెహోవా ఎల్ షడాయ్ అని కేకలు వేసారా? దేవుడు పెట్టారు, కేకలు వేశారు. దేవుడు కలుగు చేసుకొని ఆయనే స్వయంగా ఈ గోడలను కూలద్రోసి, ఇదిగో ఈ కానాను దేవుళ్ళు దేవతల కంటే కూడా మేము నమ్మని యెహోవా దేవుడు గొప్పవాడు అనే సాక్ష్యం ఇవ్వడానికి దేవుడి కార్యాన్ని చేసినట్లుగా దేవుని బిడ్డలను మనం ఇక్కడ ఈ ఎరుకో పట్టణం గురించి మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 30వ వచనంలో అక్కడ విశ్వాసమును బట్టి 7 దినముల ప్రదక్షిణలు చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. దేన్ని బట్టి కూలియట? ఇక్కడ పౌలు మరి ఆయన పరిశుద్ధాత్మను బోధించిన దాన్ని బట్టి చెప్తున్న సంగతి ఏంటంటే,
దేన్ని బట్టి కూలయ్యట? విశ్వాసమును బట్టి. ఎరుకో గోడలు కూలింది విశ్వాసమును బట్టి. ఇంకా ఇంకా లేదు. 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. మరి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని చేత పిలువబడ్డారు, దేవుని చేత ఎన్నుకోబడ్డారు, దేవుని చేత ప్రత్యేకించబడ్డారు. మరి వాళ్ళు దేవునికి విధేయులై వెళ్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, చేయగలడు, చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము. కాబట్టి ఇప్పుడు మనం యేసును నమ్ముకున్న వాళ్ళం, యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళం, యేసునందు విశ్వాసముతో లోకాన్ని జయించాలి అని ఇక్కడ ఈ వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, తమ దేవుని యందు, తమ దేవుని యొక్క శక్తి యందు మరి వాళ్ళు విశ్వాసం ఉంచారు కనుక ఈ విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇది భయంకరమైనటువంటి విజయం దేవుని బిడ్డలారా. విజయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే మనం కూడా ఏమండి ఈ లోకాన్ని మరి అనేక కోణాల్లో జయించగలగాలి. కాబట్టి ఇక్కడ యెహోషువ మనకి నేర్పిస్తుంది ఏంటి? దేవుని యందు, ఆయన శక్తి యందు విశ్వాసముతో మనం లోకాన్ని జయించాలి. ఇంకా మరి ప్రార్థన విషయంలో విశ్వాసరహితమైన ప్రార్థన మీరు ఎలా చేయండి, 6 రోజుల్లో చేయండి, 7వ రోజు ఎలా చేయండి అంటే యెహోషువ నమ్మాడు. ఇప్పుడు ఈ స్ట్రాటజీ, ఈ విధానాన్ని యెహోషువకి నేర్పింది ఎవరంటే యెహోవా తండ్రి నేర్పించాడు. యెహోషువ నేర్చుకున్నాడు, అలాగే పాటించాడు. 7వసారి వెళ్లే ముందు విశ్వాసంతో కేకలు వేయండి, మరి దేవుడు మనకి పట్టణాన్ని ఇచ్చి అప్పగించాడు అని చెప్పి డిక్లేర్ చేశాడు. కాబట్టి విశ్వాసముతో లోకాన్ని జయించాలి. విశ్వాసము జయాన్ని తెచ్చిపెడుతుంది అని ఇప్పుడు యెహోషువ మనకి నేర్పిస్తూ ఉన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన వలన జయము, ఇది మనం నేర్చుకుంటున్నాం. మరో ముఖ్యమైన సంఘటన ఏమిటంటే యెహోషువ గ్రంథంలో దేవుని బిడ్డ 10వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుంది? యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. మన బైబిల్లో యెహోవాకు ప్రార్థన చేసెను అని ఉన్నది. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే యెహోషువ ఏమండి ప్రభువుతో మాట్లాడాను అనుంది. కాబట్టి ఇప్పుడు మాట్లాడటము ఆయన నామమున, ఇంగ్లీష్లో మనం టు ప్రే గాడ్ అనే దానికి బదులుగా టు కాల్ అపాన్ ద లార్డ్ అంటాము. కాబట్టి ప్రార్థన ఏమిటంటే దేవునితో మాట్లాడటము, దేవునితో మాట్లాడటం. ఏమన్నాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయలోను లోయలో నిలువుము అని ఏమని ప్రార్థన చేసి ఏమని చేశారట? దేవుని పేరట ఆగిపో, చంద్రుడా నీవు అయలోను లోయలో నీవు నిలిచిపోమంటే ఒక దినమంతా కూడా వాళ్ళు ఈ సూర్యచంద్రులు ఆగిపోయినట్లుగా మన 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రార్థన చేసాను, ఇంగ్లీష్లో దేవునితో మాట్లాడాను అని చూస్తున్నాను దేవుడి బిడ్డలారు. ఇక్కడ ఈ ప్రార్థనలో జరిగినది ఏమిటంటే
యెహోషువ దేవునికి ఒక పెద్ద గొప్ప అద్భుతాన్ని చేయమని ప్రార్థన చేశాడు. ఎందుకంటే వాళ్ళకి యుద్ధ నియమాలు ఉన్నాయి, చీకటి పడితే యుద్ధాన్ని ఆపేయాలి. కానీ ఇక యుద్ధము పూర్తిగా తేలే వరకు చీకటి పడకూడదని మరి యెహోషువ ప్రార్థన చేశాడు. దేనికోసం అంటే ఒక భయంకరమైన గొప్ప అద్భుతం కొరకు ప్రార్థన చేశాడు. మరి దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. యెహోషువ గొప్ప అద్భుతం కోసం ప్రార్థన చేస్తే దేవుడు దానికి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎలా సమాధానం ఇచ్చాడు? సూర్యుడా నీవు గిబియోనులో ఆగిపోమన్నాడు, చంద్రుడా అయలోనులో ఆగిపోమన్నాడు, నిలిచిపోమన్నాడు. అంటే వెంటనే మాటకు ప్రార్థనకు, ఇక్కడ మాటకు లేక యెహోషువ ప్రార్థనకు విలువనిచ్చి దేవుడు ఆ సూర్యుని చంద్రుని అక్కడ ఆపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక రకంగా చూస్తే ఇట్ ఈస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ మిరకిల్. ఇది ఒక మనం ఊహించినటువంటి అద్భుతంగానే మనం చూడాలి. మరి ఈ రోజున కూడా దేవుని బిడ్డలను మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మనము ఏమండి ఏ రకమైనటువంటి వాతావరణంలో లోకంలో మనం జీవిస్తున్నామంటే అది ఒక ఈవిల్ వరల్డ్ అండ్ హాస్టైల్ వరల్డ్. అంటే శత్రువుల మధ్య, శత్రు జనాంగం మధ్య, చెడు జనుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. నిజ దేవుడే అని యేసుక్రీస్తును నమ్మిన మనము, మన చుట్టూ ఉన్నటువంటి లోకము ఇట్ ఈస్ అన్ ఈవిల్ వరల్డ్, పాపపు లోకము, అలాగే శత్రువుల మధ్య మనము జీవిస్తున్నాము. కాబట్టి అనేకమైనటువంటి మనము సవాళ్లను, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేకమైన సవాళ్లు, కష్టాలు మనము ఎదుర్కోవాలి. కాబట్టి ఈ భయంకరమైన ఈ పాపపు లోకంలో, ఈ శత్రువు లోకంలో నిజంగానండి, లేకపోతే మీరు ఏమైనా దీన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్తారంటే దేవుని బిడ్డలారా, ఇప్పటికే కొంతమంది క్రైస్తవుడు అనేవాళ్ళు 2020 నాటికో 2025 నాటికో ఏమండి అసలు క్రైస్తవుడు అనేవాడు ఇండియాలో ఉండకూడదు, తరిమి కొట్టాలి, క్రైస్తవులారా ఈ ప్యాకప్ అండ్ గో టు జెరూసలేం అనే నినాదాలు వినపడుతూ ఉన్నాయి. అర్థం ఏమిటంటే దే డోంట్ వాంట్ us to live here. మనం ఇక్కడ జీవించిన వాళ్ళకి ఇష్టం లేదు. మరి ఇలాంటి వాతావరణంలో ఆయన బిడ్డలుగా మనం జీవించాలి, మన సవాళ్ళు ఎదుర్కోవాలి, ఈ కష్టాలు పడాలి అంటే దేవుని బిడ్డలు మనకు ఏమండి ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి తీరాలి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఏమండి ఇంత గొప్ప భయంకరమైన అద్భుతాలు చేస్తే తప్ప మనం ఈ చుట్టూ ఉన్న శత్రు లోకాన్ని, ఈ పాపపు లోకాన్ని మనము ఆయన బిడ్డలుగా మనం జయించలేము. ఏమండి మీరు వాక్యాన్ని ప్రకటించండి, దానితో పాటు రోగుల్ని మీరు స్వస్థపరచండి, చనిపోయిన వారి మృతులు మీరు లేపండి అని అద్భుతాలు ఎందుకు మతి లేక చేయమనలేదు దేవుని బిడ్డలారా. దేవుడు మతి ఉండి అన్న కారణం ఏంటంటే 1,00,000 ప్రశ్నలకు ఒకే ఒక జవాబు దేవుని యొక్క కార్యం అద్భుతం. హల్లెలూయా. ఆయన ఒక్క కార్యం చేస్తే చాలు, ఒక 100,000 ప్రసంగాలతో సమానం. ఇంకా వాళ్ళు నోళ్ళు మూతపడతాయి, వాళ్ళు అడగడానికి చెప్పడానికి వాళ్ళకి అవకాశము ఉండదు. మరి ఇప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటి? ఇక్కడ ఏమండి శత్రువులతో ఇశ్రాయేలు పోరాడుతూ ఉన్నాడు. ఏమండి ఇప్పుడు యుద్ధాన్ని ఆపకూడదు, ఇక ఎట్ స్టేజ్ వాళ్ళు ఆ యుద్ధాన్ని ముగించేయాలి, ఇశ్రాయేలు గెలిచేయాలి. పట్టుదలతో యెహోషువ ప్రార్థించాడు. ఏమని? సూర్యుడా నీవు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నీవు అయలోను లోయలో నీవు నిలిచిపో అడంతే దేవుడు వెంటనే సూర్యుని చంద్రుడిని ఆపేసి దేవుని బిడ్డలారా ఈ గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఎందుకయ్యా అంటే దేవుని బిడ్డలారా ఆయన నామాన్ని కనపరచుకోవడానికి, ఆయన బిడ్డలను హెచ్చించడానికి, ఆయన యొక్క ప్రజలను ఆయన వారికి జయాన్ని ఇవ్వడానికి. కాబట్టి దేవుడు యేసయ్య మన జీవితాల్లో తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవాలి, తన యొక్క ప్రణాళికను ఏమండి మరి పూర్తి చేసుకోవాలి అంటే మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయవలసి ఉంది, చేయాలి. మనం అడగాలి, ఆయన చేయాలి, ఇది లోకం చూడాలి.
దయచేసి గమనించండి. ఈ మధ్యన ఒక క్రైస్తవ వర్గాన్ని సైతాన్ని ఎన్నుకున్నాడని నేను నిర్భయంగా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు అద్భుతాలు లేవు, యేసు ప్రభు చేయడు అన్నాడు. అద్భుతాలు యేసు ప్రభు చేస్తే యేసు ప్రభు చచ్చినోడే, సజీవుడు కాదు. సజీవుడు అని ఎలా తెలుసంటే ఆయన బ్రతుకున్నప్పుడు బ్రతుకున్న కార్యాలు జరగాలి. అవే ఏమిటంటే ఆయన చేసే గొప్ప అద్భుత స్వస్థత. ఎంతమంది ఏమండి హతసాక్షులుగా మరణించినా, చనిపోయినా, చంపబడినా ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి దేవుడు ఇక్కడ ఇంత గొప్ప అద్భుతాన్ని యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపివేసి మనం పాడుకుంటున్నాం. అంటే దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనము అడిగినప్పుడు, విశ్వాసంతో అడిగినప్పుడు, ఆయన మహిమ కొరకు అడిగినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని ఈ అద్భుతం మనకి నేర్పిస్తూ ఉంది. కాబట్టి మరి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలండి? ఇది ఒక రకంగా గాడ్ గేవ్ an extraordinary answer to the prayer of Joshua. ఏమండి, ఒక ఎక్స్ట్రాడినరీ అంటే ఊహించినటువంటి జవాబును మరి దేవుడు యెహోషువ ప్రార్థనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం మీరు దయచేసి అర్థం చేసుకోండి. గాడ్ హూ క్రియేటెడ్ ద వరల్డ్, ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు, అండ్ దీస్ హెవెన్లీ బాడీస్, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ సో కాల్డ్ సోలార్ ఫ్యామిలీ, లేకపోతే ఆస్ట్రాలజికల్ వరల్డ్, ఇవన్నీ కూడా చేసింది ఆయన గనుక అవి నియమాలు కూడా నియమించింది దేవుడే కనుక ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి అవసరమైతే ఆయన తన సృష్టిని ఆపివేయగలడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మరి ఎర్ర సముద్రాన్ని దేనికోసం పాయలు తీసిరండి? తన ప్రజలు, తన బిడ్డలు, వాళ్ళ క్షేమం కోసం, శత్రువుకు ఏమని కళ్ళు తెరుచుకునేలాగా, శత్రువు మీద జయాన్ని ఇవ్వడానికి దేవుడు శత్రువు చూస్తుండగా ఎర్ర సముద్రాన్ని విడగొట్టాడు. అది ఏ మానవుడు ఊహించేటువంటి ఏ వాడాలి, ఎంత స్పీడ్ బోట్లు వాడాలి, ఏ సబ్మరీన్స్ వాడాలి, ఇవి మనుషులు ఆలోచిస్తున్నాం. కానీ దేవునికి ఇక్కడ సబ్మరీన్లు, స్పీడ్ బోట్లు, మరొక ఓడలు ఏమి అక్కర్లేదు. ఏది ఉపయోగపడింది? ఎందుకయ్యా నీవు నాకు మొరబెడతావు? మోషే నీకు ఇచ్చిన కర్రను సముద్రం మీద జాపు అన్నాడు. మరి మోషే సముద్రం ఆ కర్రను జాపి ఏమండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఇది సృష్టి నియమానికి విరుద్ధం కాదా? సృష్టి నియమానికి విరుద్ధం కాదా? అయినప్పటికీ సముద్రాన్ని ఏమని పాయలు చేసి 2 ప్రక్కల గోడలాగా నిలబెట్టాడు. నీటిని 6 నెలలు నడిపించాడు. గొప్ప దేవుడండి. అంటే మన కష్టాలు కొన్నిసార్లు మన పాపము, మన అవిధేయత వల్ల మనకి కష్టం రావాలి. అంతేకాని దేవుడా నువ్వు ఎక్కడున్నావు అనడానికి వీల్లేదు. మరి న్యాయం ఏంటంటే మనం తప్పు చేసినప్పుడు శిక్ష అనిపించాలి. కానీ ఎంత గొప్ప అద్భుతం చేశాడు. మరి ఇక్కడ యుద్ధం గెలవాలి కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? అక్కడ సూర్యుని, ఇక్కడ చంద్రుని ఆపోతలు పడేశాడు అంతే. కాబట్టి దేవుడు తన యొక్క నెరవేర్చుకోవడానికి, తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన ప్రజాపక్షముగా కార్యం చేయడానికి తాను కలుగు చేసి నిర్వహిస్తున్న సృష్టిని ఆపివేశాడు. ఎందువల్ల ఆపాడంటే బికాస్ జాషువా ప్రేడ్, యెహోషువ ప్రార్థించాడు గనుక. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా ఆయన మహిమ కొరకు అడిగితే, విశ్వాసముతో అడిగితే ఆయన తప్పకుండా ఈ కార్యాలు చేస్తాడని సత్యాన్ని మనము నమ్మాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ 2 అద్భుతాలు కూడా దేవుని బిడ్డలారా మరి ఆశ్చర్యముకు తొలిపేటటువంటి అద్భుతాలే. ఈ అద్భుతాలు దేని వల్ల జరిగాయంటే ప్రార్థన వల్ల జరిగాయి. మరి ఇంత గొప్ప అద్భుతం జరగడానికి యెహోషువ ఎంత గొప్ప ప్రార్థన వీరుడు, ఎంత విశ్వాసంతో ప్రార్థించాడు. నిలకడ కలిగిన నిశ్చలమైన స్థిరమైన విశ్వాసముతో దేవునితో ఒక మాట చెప్పి సూర్యుడు ఆగిపో, చంద్రుడు నిలిచిపోమన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భక్తి కావాలి మనకి.
మనకు కావాల్సింది, అవసరమైంది ఈ భక్తి అండి. అంతేగాని వేషాలు వేసే భక్తి ఈజ్ ఆఫ్ నో యూస్. దేవుని బిడ్డలారా, ఈ భక్తి పెంపొందించుకోవడానికి మనం ఏ వేషాలు వేయాలి, ఏ మాటలు మాడాలి, ఏ కథలు చెప్పాలి అక్కర్లేదండి. యు వాక్ విత్ ద లార్డ్ అండ్ యు ఒబే ద లార్డ్. దేవునితో నడవాలి, దేవుని మీద ఆనుకోవాలి, ప్రేమతోనే మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా ఏమండి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి అని మనం నేర్చుకోవాలి. ఎంత స్థిరమైన, దృఢమైన, నిలకడ కలిగిన విశ్వాసంతో ప్రార్థించాలో ఈ రెండు అంశాల్లో మనం చూస్తూ ఉన్నాము. మరి అంత విశ్వాసము మరి దేవునితో నడిచిన వాడు కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా ఇటు ఎరుకోని ఎలా ఏ రకంగా ఏమండి జయించాలన్నా, ఆ తర్వాత హాయి పట్టణాన్ని ఏ రకంగా జయించాలన్నా, ఆ తర్వాత మిగిలిన యుద్ధాలు ఎలా జయించాలన్నా, మరి దేవుడే స్వయంగా యెహోషువతో మాట్లాడి ఏమండి ఇశ్రాయేలుని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పినట్లే మోషే ఎలాగైతే దేవుని మాట ప్రకారం యెహోషువ కూడా అలాగే ఏమండి మోషే అడుగుజాడల్లో దేవుని మాట ప్రకారం నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమ ప్రార్థిస్తే అందుకే కదండి మరి యేసయ్య ఏం చేశాడు, అయ్యా మేము చనిపోతున్నాము, రక్షించండి ప్రభు అని ఆ పడవలోని శిష్యున్నారు, ఆ పడవలోని యేసయ్య అన్నాడు. యేసయ్య నిద్రపోతుంటే వీళ్ళు కేకలకి లేచాడు. అల్ప విశ్వాసులను ఒక చివడు పెట్టి తగ్గించగా సముద్రము గాలి నెమ్మడించినని మనం చూస్తాం. ఎందుకని? ఈ సృష్టికి కారకుడు ఆయన, అధికారి ఆయన కాబట్టి ఆయన ఒక మాటతోటి ఆపివేశాడు. కాబట్టి దేవుని బిడ్డల, దేవుని సంగమ, యేసయ్యకు అసాధ్యమైనది ఏది లేదు. మన జీవితాల్లో అది ఎంత కష్టమైన పని అంటే మనం అనుకుంటాం కష్టమైన పని అని, దేవునికి కష్టం కాదు. ఒక మాట సెలవిస్తే చాలు దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఆగిపో, చంద్రుడు నిలిచిపోమని దేవుడు చెప్పలేదు. యెహోషువ దేవుడితో మాట్లాడి యెహోషువనే ఆజ్ఞాపించాడు. దేవుడు యెహోషువ మాట ప్రకారంగా వాటిని నెరవేర్చి ఆపేశాడు. ఇదిగో ఏడోసారి కేకలు వేస్తూ చుట్టూ తిరగండి, నమ్మండి అన్నాడు. యెహోషువ నమ్మాడు, అలాగే ప్రజలు చేయమన్నాడు. 7వ రౌండ్కి ముందే ఏం చేశాడు, నౌ యు షౌట్ ఫర్ బికాజ్ ద లార్డ్ హస్ గివెన్ us the city. ఆ పట్టణాన్ని మనకి ఇచ్చాడు, ఇంకెవలా ఇంకా రోడ్ పూర్తి చేయాలి, గోడలు పడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఎటువంటి నిశ్చయత ఉండాలి, ఎటువంటి స్థిరత్వం ఉండాలి, నిలకడ ఉండాలి, గురి ఉండాలి. వీటిని మనం మరి యెహోషువ యొక్క గ్రంథంలో, యెహోషువ జీవితంలో ఆయన ప్రార్థన వల్ల జరిగినటువంటి మరి గొప్ప అద్భుతాలలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, బహుశా ఈ రెండు అద్భుతాలు యెహోషువ కనపరిచినటువంటి విశ్వాసము ఏమండి నిలకడ చూస్తే మనకు కొన్ని అనుమానాలు తీరుతాయి, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అనుకుంటున్నాం. ఎందుకంటే చాలాసార్లు దేవుడు ఎలా ఎందుకు చేస్తున్నాడు, ఇలా చేయకూడదా, ఇలా చేయలేడా అనేటటువంటి ప్రశ్నలు మనలో అనేకమైన సంఘటనలు జరిగినప్పుడు మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఏమిటంటే దేవుడు సూర్యుని ఆపుతాడు, చంద్రుని ఆపుతాడు, సముద్రాన్ని ఆపుతాడు, ఏమంటే తుఫాను ఆపుతాడు. కానీ మన పిల్లలకి మనసు మీద రక్షించబడిన మగపిల్లలు మాత్రం తీసుకోదాడు చేతగాని దేవుడు మన యేసయ్య. మరి బహుశా ఈ ప్రశ్న సమాధానం దొరుకుతుందని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే దేవుడు సముద్రాన్ని ఆపుతాడు, అన్ని ఆపుతాడు, మరి చెరువులు తెగుళ్ళు ఆపుతాడు. ఎందుకు ఆపలేదంటే మనం యెహోషువ ఉన్న స్థితిలో మనం లేమేమో. యెహోషువకున్న స్థిరత్వం మనకు లేదు, యెహోషువకున్న విశ్వాసం మనకు లేదు, విశ్వాసం మనకు లేదు ఏమండి. కాబట్టి ఆపలేదేమో, లేకపోతే ఏమండి మరి దానికి వేరే కారణం. ఎందుకంటే ఆయన చేసే కార్యాలకి మన జ్ఞానం అర్థం చేసుకోలేదు.
కాకపోతే నాకు ఈ మధ్యకాలంలో అర్థమైంది ఏంటంటే ఆయన ఏమైనా చేస్తాడు, కానీ మన ఆడపిల్లలకి రక్షణ పొందిన మగపిల్లల్ని తీసుకెళ్ళాడు ఆయన, చేతగానేటువంటి దేవుడు యేసుప్రభు. ఆలోచించండి, కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇక్కడ దొరకాలి. దేవుని బిడ్డలారా, మన యొక్క ఎందుకంటే ఇప్పుడు నయమాన్ని 7 సార్లు యోర్దానులో మునగమన్నాడు. ఒకసారి మునిగి చాలదా? 7 సార్లు మునగాల. విచిత్రం ఏంటంటే 7వ సారి మునిగేదాకా ఆ రోగం పోలే, 6 సార్లు మునిగినా అలాగే ఉంది. 7వ సారి మునిగినప్పుడే 7 పరిపూర్ణ సంఖ్య, అంటే పూర్తిగా నమ్మకంలోకి వచ్చినప్పుడే అక్కడ మరి బాగుపడ్డాడు అనుకుంటున్నాను. ఏమండి, మరి కొంతమందిని ముట్టగానే బాగు చేశారు, కొంతమందిని వెళ్ళి ఫలానా చోటుకి వెళ్ళి కడుక్కోమన్నాడు, సిలువ దగ్గరికి వెళ్ళి కడుక్కోండి అన్నాడు. దేవుడు మన విశ్వాసాన్ని ఒక్కొక్క మనిషిని ఒక రకంగా ఏమండి మరి మన విశ్వాసాన్ని పరీక్ష పెడతాడు. మరి మనమేమో వెంటనే ఇది యేసు ప్రభువుకి చేత కాదు, ఇది యేసు ప్రభు వల్ల కాదు, కాబట్టి మీరే ఒక నిర్ణయాన్ని తీసుకొని మీరే యేసు ప్రభు ఒక చేతగాని దేవుని చేసి పక్కన పెట్టి మేము చేతనైనోడు మహో అని చెప్పేసి ఏమండి మరి రకరకాల విషయాల్లో పెళ్లిళ్ళలో మీ ఇష్టం సరే మీరు చేసుకుంటూ ఉన్నారు. అర్థం ఏంటంటే మీరు యేసు ప్రభుని చేతగాని వాడిని ప్రక్కన పెట్టారు. మీరు యేసు ప్రభుని చేతగాని వాడిని ప్రక్కన పెడితే మిమ్మల్ని దీవించాలా అడుగుతున్నాను నేనైతే. మరి నా లాజిక్ ఎంతవరకు దేవుని పెట్టారు? దీవిస్తాడు, దీవిస్తే మంచిదే. ఏమండి ఎలా ఉన్నా దీవించేయమంటారు, ఎందుకు నేనే వాడిని మధ్యలో పెట్టాను. కానీ మనం చేసేది న్యాయమా, బుద్ధున్నటువంటి ఏమండి నడవడిక అని అడుగుతూ ఉన్నా. సరే, ఏదేమైనప్పటికీ దేవుని బిడ్డలారా, యేసయ్యకు ఈ కార్యాలు చేయడం సాధ్యమా? సముద్రాన్ని గాలిని నిలిపేశాడండి, ఆపేశాడు మాటతోటి. ఎవడాపుతాడు? ఒక్క మాటతో ఎవడాపుతాడండి? ఆపేశాడు. అడగచ్చు, సునామీ ఎందుకు ఆపలేదు? ఆపలేదు, అంతే. దాని వెనకలో కారణం ఉంది. కోవిడ్ ఎందుకు ఆపలేదు? ఆపలేదు, అనుమతించాడు. బుద్ధి ఎందుకు ఆపడానికి? నువ్వెవడు? అధికారం ఆయనది, జ్ఞానం ఆయనది, ఆయన సొత్తు, నువ్వు ఆయన సొత్తు, నేను ఆయన సొత్తు, లోకమంతా ఆయన సొత్తే. మనమే వాడటానికి. మరి ఇప్పుడు దేవుడు ఇష్టమైంది సూర్యుని చెందిన ఆపేయలే. ఎవడి వల్ల అవుతుంది? ఎవరి కోసం ఆపాడు? ఇశ్రాయేలు ప్రజలు గెలవాలి, ఇశ్రాయేలు ప్రజలు గెలవాలి. ఇశ్రాయేలు దేవుడు భయంకరుడు, ఏమండి సర్వశక్తివంతుడైన లోకానికి తెలియాలి. ఎరుకో గోడలు కూల్చివేయలే, బుల్డోజర్లు లేకపోతే మిసైల్స్ పెట్టి కూల్చారా? లేదే. అంతకంటే శక్తివంతంగా దేవునికి స్తుతిస్తూ కేకలు వేస్తే గోడలు కూడా కూలిపోయాయి. విచిత్రం. ఎలా కూలాయి? ఏం లేదు, సినిమా డైరెక్టర్ అంటాడు, ఊరిని గాలు కాల్చేవారి నువ్వు అక్కడ పడేస్తానంట. ఎవడ షూటింగ్ దెబ్బతిన్నా హీరో గారి షూటింగ్ మాత్రం తప్పుకోదు. ఎవడ పుణ్యం అంటే డైరెక్టర్ గారి పుణ్యం. ఇప్పుడు దేవుడు ఏంటంటే నీకెందుకు, నువ్వు కేకలే అంతే. వాళ్ళు కేకలేసారు, దేవుడు ఏం చేశాడు? ఈ గోడ కూల్చేశాడు. ఇది దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉంది, దేవుని యొక్క కార్యము. అంటే ఎంత భయంకరమైన, ఇప్పుడు ఆ పట్టణాన్ని జయించడానికి 30 అడుగులు 20 అడుగుల గోడలు కూల్చివేయాలి. పేక మేడలాగా 7వసారి కేకలు వేసి బోర్రోదు కానీ పేక మేడలాగా కూలిపోయాయి దేవుని బిడ్డలారా. ఎవరి పని అంటే దేవుని యొక్క అద్భుత కార్యం ఇది. అంతే, వెంటనే ఇశ్రాయేలు ప్రజలు ఎరుక పట్టణాన్ని ముట్టడి వేసేశారు, దాన్ని ఆక్రమించేశారు. మరి ఇంత భయంకరమైన గోడలు కూల్చేది. మరి మనకెన్ని భయంకరమైనటువంటి గోడలు అడ్డున్నాయి? మన జీవితాల్లో ఎరుకో గోడలు అడ్డున్నాయి. ఈ గోడల్ని ఎవడికోచగలదు? నీ వల్ల కాదు. కానీ నీవు యేసులో విశ్వాసం ఉంచితే యేసయ్య నీ పక్షంగా ఈ గోడలను కూల్చేయగలడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసును పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మండి. అంతేగాని సకు
విశ్వాసంతో ఇది చేయగలడు, ఇది ఆయన వల్ల కాదు, నువ్వెవడు చెప్పడానికి నీకు తెలుసా? ఆయనకు అన్ని సాధ్యమే. దేవుని బిడ్డలారా, ఆయనకి అన్ని 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 సాధ్యమే. ఎవరు చెప్పాడు నీకు సాధ్యం కాదని? నీకు నమ్మడం చేత కాదు. నాకు దీవెన లేదు, నాకు దీవెన లేదు, నాకు దీవెన లేదు. నీకు నమ్మడం చేత కాదు, చేత కాని వాడివి, నమ్మలేని వాడివి. ఎవరు నమ్ముతావు నువ్వు? నీ వ్యాపారాన్ని నమ్ముతావు, నీ డబ్బును నమ్ముతావు, లేకపోతే నీ కులాన్ని నమ్ముతావు. ఇవేమైనా నీకు కూడి పెడతాయి? ఇవన్నీ ఏమన్నా? మనిషి చేయవలసింది ఏమిటంటే దేవుని పెట్టారు, యేసుని నమ్ము, యేసుని నమ్ము. ఆయన నీకు ఎరుకోలాంటి గోడల్ని, ఎంత భయంకరమైనటువంటి దుర్భేద్యమైనటువంటి గోడలు కూల్చివేస్తాడు, మార్గం సరళం చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. అందుకే 1 యోహాను 5:4 మరొకసారి, నీ విజయానికి కారణం ఏమిటంటే నీ విశ్వాసమే అన్నాడు. ఎక్కడ? నీ విజయానికి కారణము నీ విశ్వాసమే. కాబట్టి మనం దేవుని మూలంగా పుట్టాము. లోకాన్ని జయించాలి మనం. ఆ విజయము ఎక్కడిదంటే మన విశ్వాసమే. విశ్వాసముతో లోకాన్ని జయించాలి. దేవుని బిడ్డ ఇంకా మరో అర్థాలు తీసుకున్నక్కర్లా, అనుమానాలు పడక్కర్లా, మరో రకంగా ఆలోచించక్కర్లా. నమ్ము, దీవించబడు. స్థిరమైన విశ్వాసంతో ఉండు, దీవించబడు. దీవించడం అంటే కేవలం డబ్బు వ్యాపారం అనుకోపోకండి, ఇవన్నీ చివరివి. కాబట్టి దేవుని బిడ్డలారా, డబ్బు కావాలి, డబ్బే సర్వం అనుకుంటే మాత్రం నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు, దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అయితే నువ్వు ఆయన్ని మోసం చేయలేవు అంటాడు. నీవు దేవుడు వెక్కిరించబడడు. మన వల్ల దేవునికి వచ్చే నష్టమేమి లేదండి. కాబట్టి మరి ఈ 2 అద్భుత కార్యాలు మనం చూస్తున్నది దేవుని సంగమా. దేవుడు మన పక్షంగా ఎంత భయంకరమైన, ఎంత గొప్ప కార్యాన్నైనా చేయగలడు, ప్రొవైడెడ్ యు బిలీవ్. కాబట్టి మరి ఈ విషయాలు మనం గ్రహించుకుందాం, మన బుద్ధి మార్చుకుందాం, మన నిర్ణయాలు మార్చుకుందాం, మన విశ్వాసాన్ని స్థిరపరచుకుందాం, విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏమిటా ప్రార్థన? దేవుని స్తుతించండి, కేకలు వేయండి, ఆర్భాటం చేయండి. దేవుడు మనకి పట్టణాన్ని మన మేము జయాన్ని ఇచ్చేసాడు. హల్లెలూయా. అది మనం నేర్చుకోవాలి. దేవుని ప్రార్థించాడు. దేవుని యొక్క సృష్టిని శాసించాడు, ప్రార్థించాడు, శాసించాడు. ఇక్కడ ఉంటాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇఫ్ వి ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యానికి మనము తల వంచితే, మనము లోబడితే, దేవుని సృష్టి మనకు లోబడుతుంది. The world will obey. If you obey the Lord, if you obey the word of God, the world will obey us. మనము దేవునికి, ఆయన వాక్యానికి లోబడితే ఆయన సృష్టి, లోకం మనకి లోబడుతుంది. ఇది మనం గమనించుకోవాలి. మనకి విధేయత లేకుండా, మనం లోబడకుండా మాకు జరగడం లేదంటే ఇంతకి పిచ్చోడు ఎల్లుడు దేవుడేనా? కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచనలు, సరైన ఆలోచనలు కలిగి ఉండండి, సరైన విశ్వాసాన్ని కలిగి ఉండండి, సరైన దృక్పథాన్ని కలిగి ఉండండి, విశ్వాసం మీద నిలబడండి. ఇది దేవుని వల్ల కాదు, ఇది దేవుని వల్ల కాదు, దేవుని వల్ల కాదని చెప్పి యేసు ప్రభుని కొన్ని విషయాలు పక్కన పెట్టి, అయ్యా కేవలం మమ్మల్ని దీనికోసం దయచేసి నేను అంటున్నాను, దేవునితో ఆడుకోవద్దండి, దేవునితో ఆడుకోవద్దు. మన విశ్వాసాన్ని కనబడుద్దాం, విశ్వాసంలోకి లోబడదాం, విశ్వాసం మీద నిలబడదాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, ఆశీర్వదించబడదాం, దేవుని మహిమ పరుద్దాం. ఏమి అడిగినా, ఏమి జరిగినా దేవునికే మహిమ. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరించి. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు, ప్రేమవైన మా యేసయ్య నీకే వందనాలు. మోషేతో యెహోషువతో మాట్లాడిన మా తండ్రి, మాతో కూడా మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మోషే యెహోషువలతో
ఏ స్థితిలో ఏ కారణంతో మీరు మాట్లాడారో వారి జీవితం అంతా పొడుగున మీరు వారికి తోడై ఉన్నారో యేసయ్య అదే స్థితి మాకును దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. మేము కూడా మోషే వలె సాత్వికులమై, మోషే యెహోషువ వలె మీకు లోబడి విధేయులమై, మీ చిత్తం మాత్రమే జరిగించే ఇష్టత మాకు ఇచ్చి మేము నీ వలన ప్రభు నడిపించబడటానికి సహాయం చేయమని కృప చూపమని ప్రతిమాలో వేడుకుంటున్నాం. మరి యెహోషువ ప్రభు ప్రార్థించాడు. మరి ఎంత విశ్వాసంతో ప్రార్థించాడు. ఆ విశ్వాసము వలన ఎంత ధైర్యంతో ప్రభు మరి సూర్యుని చంద్రుని ఆజ్ఞాపించాడు. వెంటనే ప్రభు నీవు యెహోషువ మాటకు విలువనిచ్చి సూర్యుని చంద్రుని ఆపివేసి గొప్ప కార్యాన్ని చేశావు. ఈ రోజుకి కూడా తండ్రి క్యాలెండర్లో ఒక దినము మిస్ అయిందని ప్రపంచం సైంటిస్టులు కూడా వాళ్ళు వెతికి నాయన మరి అది బైబిల్లో అది నీవు చేసిన కార్యం వల్లనే ఆ రోజు కనబట్టలేదని ప్రభు నమ్ముతున్నారు. ఇది నీ వాక్యం, నీ దివ్య గ్రంథం, ఇది సత్యమని నమ్ముతున్నారు. ప్రభు నీకు స్తోత్రాలు. అండ్ వి ప్రేస్ యు విత్ ఎ బిగ్ హల్లెలూయా. తండ్రి మరి యెహోషువ ప్రభు నీవు ఏ విధానంలో నీవు ఎరుక పట్టణాన్ని ముట్టడి వేయమని సెలవిచ్చావో అలాగే తూచే తప్పకుండా యెహోషువ పాటించి నేను ఎరుక పట్టణాన్ని జయించడానికి కృప చేయించి తండ్రి మరి ఇంకా గోడలు కోలకు మునిపే, పట్టణాన్ని జయించక మునిపే కేకలు వేసి ఆర్భాటం చేయండి, దేవుడు మనకి పట్టణాన్ని అప్పగించాడని విశ్వాసంతో ప్రకటించాడు. ప్రభు ప్రకటించింది నీ యందు యెహోషువకు ఉన్నటువంటి విశ్వాసం. నీవు ఆ విశ్వాసాన్ని ప్రభు కార్యరూపంలో స్థిరపరిచినందుకు నీకు స్తోత్రాలు. మరి మేము ఏమడిగినా ఎలా ప్రార్థించినా విశ్వాసమే మా విజయమని, విశ్వాసంతోనే మేము పొందగలమని దేవుని బిడ్డలారా ప్రభు అయ్యా మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రం. మరి ఈ రోజున విశ్వాసయుతమైన ప్రార్థన, విశ్వాసము వలన నిలకడగలిగిన స్థిరమైనటువంటి విశ్వాసము కలిగిన ప్రార్థన ఈ యెహోషువలో మీరు మాకు చూపినందుకు ప్రభు నీకు స్తోత్రాలు. నాయన యెహోషువకు మీరు అంతవరకు తోడై ఉన్నారు. కారణము యెహోషువ చివరిలో అంటున్నాడు, ఇదిగో దేవుడు మన దేవుడైన యెహోవా ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. మరి ఇప్పుడు మీరు ఎవరిని పూజిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో, సేవిస్తారో మీరే ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఎవరిని సేవించినా, ఏమి నిర్ణయించుకున్నా నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాని సేవిస్తామని నేను బహిరంగ సాక్ష్యం ఇచ్చాడు. ప్రభు నీకు స్తోత్రాలు. మరి ఈ రోజున తండ్రి నేను నా ఇంటి వారము యెహోవాను మాత్రమే సేవిస్తామన్న సాక్ష్యాన్ని మేము ఇవ్వగలుగుతున్నామా? నేను నా ఇంటిలో నా బిడ్డలను మేము దేవుని పిల్లలమే, దేవుని సంబంధికులమేనని మేము చెప్పగలుగుతున్నామా? అసలు నీ బిడ్డలుగా ఉండటానికి మేము ఇష్టపడుతున్నామా? నీ బిడ్డలుగా పెంచడానికి మేము ఇష్టపడుతున్నామా? ప్రభువా మా హృదయాలు ఎరిగినవాడు, మా ఆలోచన ఎరిగినవాడు తండ్రి. మరి మీరే ప్రభు ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన నేను ప్రతి ఒక్కరు ప్రభు స్థిరముగా నిలకడగా నీ ప్రేమలో, నీ విశ్వాసములో, నీ సన్నిధిలో నిలబడాలి ప్రభు. ఇందుకు ఈ సంఘం అంతటి కొరకు ఇదే నా ప్రార్థన. స్థిరముగా నిలకడగా నీ ప్రేమలో ఈ బిడ్డలందరూ నిలబడాలి తండ్రి. కుటుంబం అంతా నిలబడాలి. ఆ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సాతాను తెచ్చిపెట్టే అనేకమైన భయంకరమైన మోసకరమైన ఆలోచనల నుండి కొంతమందిని రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్య మరి చిన్న మందను నీకే అప్పగిస్తున్నాను, నీ కృపకు అప్పగిస్తున్నాను, నీ నడిపింపుకు అప్పగిస్తున్నాను. మరి యెహోషువ సహాయం చేయి, విశ్వాసంతో ప్రార్థించడానికి సహాయం చేయి. తొట్టిల్లిపోయి దిక్కులు చూచే ఈ దౌర్భాగ్యపు స్వభావాన్ని యేసయ్య లయం చేయండి, తీసివేయండి ప్రభు తండ్రి. మరి నీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకొని నీ పరిశుద్ధాత్మలో మమ్మల్ని ముద్రించుకోనండి. దినదినము నీ సన్నిధిలో
మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి మీరే మహిమను పొందమని మా ప్రాణ ప్రియుడకు మా రక్షకుడు యేసయ్య ఈ ప్రార్థన మెలకువలు మేము నేర్చుకొని ఆచరించి దీవించబడటానికి కూడా సహాయం చేయమని నీ పాదములు పట్టి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు మా యొక్క అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధము క్షమించండి, ఇది తగ్గించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనను తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయము. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క తోడు, ఆయన సహవాసమైన కాపుదల ఎలా వేళలా మనకు తోడయ్యింది. ప్రభే మన తన యొక్క సన్నిధిలో, ప్రేమలో, విశ్వాసములో స్థిరపరిచి, బలపరిచి, కృప చూపి, మన పక్షముగా కార్యములు జరిగించి, మనల్ని ఆశీర్వదించి మన ద్వారా ఆయనే అధిక మహిమను పొందునుగాక. తండ్రి, కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌను. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధ